నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే అటు జన సైనికుల్లో అయితే ఒక ఇంత అసంతృప్తికి ఆగ్రహానికి గురి చేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే నారా లోకేష్ ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కనుక పరిశీలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దాని మీద నారా లోకేష్ స్పందిస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారని, దీనికి స్పష్టంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అంశం మీద స్పష్టత చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు కావాలి అనేది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం కూడా ఇదేనంటూ నారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే దీని మీద జన సైనికులు అయితే పెద్ద ఎత్తున అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే తెలుగుదేశం ఎప్పుడైతే జనసేన మద్దతు ఎప్పుడైతే తెలుగుదేశానికి లభించిందో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం మెల్లమెల్లగా బలాన్ని పుంజుకున్న పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా డౌన్ఫాల్ అయిన పరిస్థితి ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా కరువైనటువంటి పరిస్థితి, నామినేషన్లు వేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భయపడిపోయినటువంటి పరిస్థితులు అయితే గతంలో ఉన్నాయి. అయితే ఎప్పుడైతే జనసేన అధినేత ఎప్పుడైతే మద్దతు ప్రకటించారో, జన సైనికులు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అండగా నిలబడ్డారో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండాలు బూజు పట్టినటువంటి జెండాలని బయటికి తీసి ఆ తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకి రావడం మొదలుపెట్టారు. అయితే దీనికి సంబంధించి జనసేన బలం ఏదైతే తెలుగుదేశానికి తోడైందో అప్పటి నుంచి తెలుగుదేశం శ్రేణులు ఒకంత ఉత్సాహం, వారిలో ఒకంత గెలుస్తూ ఉన్నటువంటి ధీమా అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉంది. నారా లోకేష్ వ్యాఖ్యలు అయితే ఉన్నాయో వాటిని రెండు విధాలుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. మొదటిది, ఏ పార్టీ కార్యకర్త అయినా నాయకుడైనా తమ పార్టీ అధినేతే ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. అది ఆ అంశానికి సంబంధించి జనసేన కూడా ఖచ్చితంగా దాని మీద కట్టుబడి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు గారే ఉంటారు అనేది ఒప్పుకున్నారనేటువంటి వ్యాఖ్యలు అయితే నారా లోకేష్ చేయటం మీద అయితే జనసేన అధిష్టానం అయితే మండిపడుతున్న పరిస్థితి. ఎక్కడా కూడా ఎప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను ముఖ్యమంత్రిని చేయడానికి వచ్చానని చెప్పలే. గతంలో అనేక సందర్భాల్లో తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యమంత్రిని చేయడానికి జనసేన పార్టీ పుట్టలేదు, జనసేన పార్టీ పెట్టలేదంటూ అనేక సందర్భాల్లో చర్చించారు. గౌరవప్రదమైన సీట్లతో జనసేన పోటీ చేస్తే పవర్ షేరింగ్ అనేది దాని అంతటికి అదే వస్తుంది. ముఖ్యమంత్రి పదవి నేను అడగను, మీరు నాకు ఓట్లు వేసేదాన్ని బట్టి మనకు వచ్చే ఎమ్మెల్యే టికెట్లే, ఖచ్చితంగా మనకు వచ్చే ఎమ్మెల్యే సీట్లే, మనం గెలిచేటువంటి సీట్లే ముఖ్యమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేస్తాయి అనేటువంటి రీతిలో అనేక సందర్భాల్లో జనసేన అధినేత ప్రసంగించారు. అయితే ఇప్పుడు లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కనుక పరిగణలో కనుక తీసుకుంటే జనసేన టీడీపీ మైత్రి బంధం ఏదైతే ఉందో అది చెడిపోవడానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద అయితే అధికార వైసీపీ అయితే పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి టీడీపీ జనసేన బంధం మైత్రి అయితే చెడిపోయే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్లో వైసీపీని గద్దెదించాలనేటువంటి లక్ష్యంతో జనసేన అధినేత ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అటు జనసేన పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో వెనుకబడినటువంటి వ్యక్తులకి జనసేన పార్టీ టికెట్లు ఇచ్చి వారిని అసెంబ్లీకి తీసుకెళ్లాలనేటువంటి బలమైన లక్ష్యంతో జనసేన అధినేత ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ దాదాపు 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేసే ఆలోచన ఉంది. ఈ ప్రపోజల్ ఆల్రెడీ జనసేన అధిష్టానం దగ్గర నుంచి టీడీపీ అధినేత వద్దకైతే చేరింది. పూర్తి స్థాయిలో జనసేన అధినేత సర్వేలను సమీక్షించుకొని జనసేన బలంగా పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో పోటీ చేసే గెలిచే అవకాశం ఉంది, జనసేన సింగిల్గా పోటీ చేస్తే గెలుపు అవకాశాలు అంతా, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి పూర్తిస్థాయి నివేదిక అయితే జనసేన అధినేత దగ్గర అయితే ఉంది. మొత్తానికి గౌరవప్రదమైన పొత్తుల్నే జనసేన పార్టీ తీసుకునేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన బలాన్ని, జనసేన తోడుని, జనసేన అండని తీసుకున్నటువంటి టీడీపీ వాపు చూసి బలుపు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ విధమైనటువంటి పోకడలు కనుక పోతే ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఆకాంక్షిస్తుందో ఆ కళ అయితే నెరవేరే పరిస్థితులు అయితే లేవనేది స్థానికంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలకులు కూడా ఇదే విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.